ఓం శ్రీమాత్రే నమః. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇది నవరాత్రులలో 3వ రోజు అనమాట. 3వ రోజు మనకు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు కదా. నేను కూడా అన్నపూర్ణాదేవిలాగా ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. నేను ఈ అలంకారాలు ముందు రోజే చేసుకుంటాను, ఎందుకంటే ఆ రోజు చేసుకునేసరికి మళ్ళీ పూజకు లేట్ అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి ముందు రోజే అలంకారం చేసి పెట్టేసుకుంటాను అనమాట. మార్నింగ్ అయితే 4:20 కల్లా లేచి ఈరోజు ప్రసాదం అయితే దద్దోజనము అమ్మవారికి మార్నింగే దద్దోజనం ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను. ఎంత బాగా అనిపిస్తుందో కదా. అమ్మవారు అన్నపూర్ణదేవి కాబట్టి నేను ఒక బౌల్లో రైస్ వేసి ఒక స్పూన్ పెట్టాను అనమాట. మనము అన్నపూర్ణదేవికి మనకు ధాన్యమే కదా ముందు కావాల్సింది, అందుకని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను. మీకు ఇక్కడ దగ్గర నుండి చూపిస్తాను, ఒకసారి చూసేయండి. పూజనైతే చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఎవరు లేవక ముందు పూజ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందరు లేచిన తర్వాత పూజ చేసుకుంటేనైతే డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కదా. అందుకని ఎవరు లేవక ముందు చేసుకుంటేనైతే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు పూజనైతే. ఇక దగ్గర నుంచి అయితే చూడండి, ఒక బౌల్లో రైస్ వేసి ఇట్లా స్పూన్ పెట్టాను వడ్డిచ్చినట్టు అమ్మ. ఇక్కడ నేను నవధాన్యాలు వేసుకున్నాను కదా, మొలకలు అయితే వస్తున్నాయి. నా దగ్గర చిన్నది అన్నపూర్ణాదేవిది విగ్రహం ఉంది, ఆ విగ్రహం పెట్టేసుకొని అన్నపూర్ణాదేవికి ఈరోజైతే అష్టోత్తరం చేసుకున్నాను కుంకుమతోటి. ఇక్కడ పసుపు కొమ్ములు, కాయిన్స్ అండ్ అలాగే చిట్టి గాజులు ఉంటాయి కదా, అవి తామర గింజలు ఇట్లా వేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ అమ్మవారికి ఇష్టం కదా, అందుకని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. బొట్టు కూడా మార్చాను ముందు రోజు. కుబేర కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమనైతే అమ్మవారికి పెట్టేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. పూజనైతే మార్నింగ్ లేచి చేసుకున్నాను కదా. ఇక ప్రసాదం అయితే దద్దోజనము, అలాగే అమ్మవారికి వాటర్ కూడా పెట్టేసుకున్నాను. లైట్ ఆఫ్ చేసి చూస్తే చూడండి అమ్మవారు ఎలాగ అనిపిస్తుంది, అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా. ఈ 9 రోజులు 9 రకాల అలంకారాలతోటి అయితే అలంకరించుకుందాము అని అయితే అనుకున్నాను. ఈసారి ధూపం కూడా వేసేసుకున్నాను, మార్నింగే ధూపం కూడా వేసేసుకున్నాను అనమాట. ఆ నవధాన్యాలు తీసుకుపోయి కొంచెం ఎండకు పెడదాము అంటే నేను అందులో కలశం పెట్టేసుకున్నాను అనమాట. అందుకని ఆ ఎండకైతే పెట్టరాదు, అయినా మొలకలు అయితే వస్తున్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంతేనండి వీడియో. నీకు అమ్మవారి అలంకరణ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.